విశాఖ ఇమ్రాన్ ఫార్మా ఫ్యాక్టరీలో ఉద్యోగి అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. మొదట మిస్సింగ్ కేసుగా వెలుగులోకి వచ్చింది. ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు సూర్యనారాయణ. 2 రోజుల క్రితం సూర్యనారాయణ మిస్ అయ్యాడు. చివరిసారిగా భార్యకు ఫోన్ చేశాడు సూర్య. ఆ తర్వాత నుంచి ఇంటికి రాలేదు సూర్యనారాయణ. కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేయగా ఇంటికే వచ్చాడంటూ కూడా చెప్పారు సదరు సిబ్బంది. సూర్యనారాయణ కంపెనీకి వచ్చిన తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సూర్యనారాయణ మృతదేహం కంపెనీలో లభ్యమైనట్టు పోలీసులకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. సూర్యనారాయణ మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది కాదు, మరి దారుణంగా అయిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, విశాఖ పర్వాడ ఫార్మాసిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగి ప్రొడక్షన్ మేనేజర్ అయిన సూర్యనారాయణ అనుమానాస్పదగా మృతి చెందాడు. అయితే కంపెనీలోనే మృతి చెందడంతో ఈ కుటుంబ సభ్యులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నిన్న ఇన్ టైం లోపలికి వెళ్ళినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి, అలాగే బయటకు వచ్చినట్టయితే ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఈరోజు ఉదయం నుంచి కుటుంబ సభ్యులు అయితే కంపెనీ ముందు, ఏదైతే అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ ముందు వీళ్ళందరూ అయితే ఆందోళన చేస్తున్నారు. ఏదైనా ఇప్పటికొచ్చి కంపెనీ నుంచి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ఇది కానీ రాలేదు. అయితే వీళ్ళంతా ఉదయం నుంచి ఇక్కడ వేచి ఉన్నారు. అసలు ఎటువంటి సమాచారం ఇస్తారు కంపెనీ నుంచి, అసలు ఏమైంది, మా సూర్యనారాయణకి అసలు ఏమైంది, ఎందుకు కంపెనీలో చనిపోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి వీళ్ళంతా అయితే చూస్తున్నారు. అయితే మనతో పాటు ఈ ప్రొడక్షన్ మేనేజర్ అయిన సూర్యనారాయణ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? మొన్న ఈవినింగ్ కాల్ చేశాడండి 4:45కి అలా మిస్సెస్కి. బయలుదేరి వచ్చేస్తున్నాను, మార్కెట్కి వెళ్ళి అని చెప్పేసని, నేను తీసుకొస్తాను అసలు. మళ్ళీ ఆవిడ మార్కెట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాల్ చేసింది. కాల్ అవ్వలే. తర్వాత మళ్ళీ చేస్తే మా స్విచ్ ఆఫ్ ఫోను. ఇంకప్పటి నుంచి ఆ మనిషి తెలియలేదు. అప్పుడు ఇలా కాల్ చేశారు, మా ఆయనగారు వచ్చేస్తా ఉన్నారు, ఇప్పటికి వచ్చి రాలేదు అని. 7 బండి అదే ప్లేస్లో ఉంది, పార్కింగ్ ప్లేస్లోనే. మనిషి తెలియలేదు ఏ విధంగా అనేది. సీసీటీవీ ఫుటేజ్ లోపల ఉండేది కనిపించింది మొత్తం అంతా. వాళ్ళు ఏమన్నారు, అంతా ఉంది, మరి ఎటు వెళ్ళాడంటే అటువైపు గోడ వైపు, ఎటువైపు సీసీటీవీ లేదు, గోడ దిక్కు వెళ్ళిపోయాడేమో అన్నట్టుగానే ప్రచారం చేశారు కంపెనీ వాళ్ళు. మీరు అడగడం జరిగిందండి కంపెనీ వాళ్ళని వెళ్ళి? అడిగారండి. మొన్న ఈవినింగ్ మొత్తం నైట్ అంతా కూడా మొత్తం ఎతికారండి కంపెనీ అంతా. అవి ఓపెన్ ఉంటే పోనీ ఇందులో పడిపోయడం అని మనకి అనుమానం వస్తుంది. ఆ కప్ అనేది క్లోజ్లో ఉంటే మనకు తెలియదు కదండి. చనిపోయిన వ్యక్తి ఆ కప్పుని ఎలా క్లోజ్ చేసుకుంటాడు? అంత చిన్న హోల్లో అంత పెద్ద మనిషి ఎలా పడిపోతాడు? అది పాయింటే కదా. చనిపోయిన వ్యక్తి ఓపెన్లో ఉండాలి, అది క్యాప్ అనేది క్లోజ్లో ఉంది. ఓపెన్ ఉంటే పోలీసులకైనా అనుమానం వస్తుంది. నేను అంతా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా అటువంటిది ఏం లేదు. ఎందులో ఉన్నారమ్మా ఇప్పుడు ఆయన మృతదేహం? ఎందులో ఉంది? అందులో ట్యాంకులు ఉన్నాయి కదా, సెంటర్ ట్యాంక్లో ఉంది. అది ఆ సెంటర్లో ఉన్నాయి ట్యాంక్. అందులో ఎట్టి వైపు నుంచి చూసినా ట్యాంకులు కనిపిస్తున్నాయి. ఏ బ్లాక్లో నుంచి చూసినా ఓపెన్గానే ఉన్నాయి కానీ ట్యాంకులు. పోనీ ఎవరైనా చూడలేదు అండంకిన. మరి నిన్నంతా ఇన్వెస్టిగేషన్ చేశారు, అందరూ నెతికేనేటప్పుడు లేనప్పుడు మరి ఈరోజు ఎలా వచ్చింది బాడీ? ఏదో చేశారండి, కుట్ర చేశారు అదంతా. దానికి ఏమంటున్నారు మీరు? కుట్ర జరిగింది, మీరు మామూలుగా ఎందుకు చనిపోతారని చెప్పి మీరు ప్రశ్నిస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు? కంపెనీ వాళ్ళంటే ఇప్పుడు వచ్చి వాళ్ళ మీద ఏమి లేకుండా నిన్నటి వరకు చేశారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఏవేవో మీ వల్ల ఏదో రూమర్స్ చేశారు, కానీ అదైతే ఏం కూడా జరగలేదు. అలాంటివంటి అయితే మనిషి అయితే కాదు, ఎవరో కుట్ర పని చేస్తారు ఇదంతా. కంప్లైంట్ ఇవ్వడం జరిగిందమ్మా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న నైట్ మొత్తం అంతా కూడా వెతికారు. పోలీసులు ఎప్పుడైతే కనిపించలేదు, ఇంటికి రాలేదు అనగానే వాళ్ళ లోపల ఉన్న సార్స్కి ఫోన్ చేసింది వాళ్ళ మిస్సెస్, మా ఆయన ఇంటికి రాలేదు అని. ఎవరో బయటికి వెళ్ళారేమంటే బయటికి వెళ్ళినా ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాని వేరే ఒకరు మొబైల్ తీసుకునే వాళ్ళ ఆవిడికి నేను ఇలా బయట ఉన్నానని ఫోన్ చేస్తారు కదా, బయట అవుటింగ్ కూడా లేదు. ఈ ఉదంతంలో మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటున్నారు కదా, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అంటే నేను ఎంక్వైరీ చేశారు అంతను, టైం పడుతుంది చెక్. ఈరోజు మార్నింగ్ మాకు తెలిసింది. నిన్న వాళ్ళు కూడా చెక్ చేశారంట అవన్నీ. ఆ గోళ్ళ దూకారంట, ఆ కొండలు పెట్టారంట. ఎక్కడ ఆ గోళ్ళ దూకవలసిన అవసరం ఏమొస్తుందండి ఆయనకి?
వస్తే ఒకవేళ ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే బండి వేసుకొని ఏ విధంగా ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా అఫైర్స్ ఉంటే ఏవైనా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకవేళ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా బయట చూసుకుంటారు అంతా, అందులో దూకి అందులో చేయాల్సిన అవసరం ఏమొస్తుందండి ఆయనకి? అటువంటి ప్రాబ్లమ్స్ ఏనాడు కూడా లేవు ఇంట్లో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఏ రోజు కూడా లేదు. కానీ వీళ్ళంతా చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. పాప అండి, పాప అక్కడ ఉంది, బాబు 3rd క్లాస్, పాప 8th క్లాస్ చదువుతుంది. చాలా బాగా చూసుకుంటాడండి. లోపల ఉన్నారు, లోపల వెళ్ళారు ఆవిడ కూడా. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఏం చెప్పేది లేదండి. మన 2 రోజులు అయింది మనోడు మిస్ అయిపోయి. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం కోసం చెప్తే ఏం చెప్తున్నారు, షార్ట్గా దౌడుకు వెళ్ళిపోయారు, బయట నుంచి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు తప్ప. కానీ మాకు మేము లోకల్ అండి, మామూలు రిలేషన్ అండి, మామూలుగా దగ్గర బంధువు అండి. అలా ఎదిగితే నేను అంతా చాలా నైట్ 8 వరకు మేము చేస్తే ఎస్ఐ వాళ్ళు ఏమన్నారంటే రేపు ఒక టైం ఏమండి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు క్లియర్గా. కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, గోడ దూకి వెళ్ళిపోయారు, అది దూకి వెళ్ళిపోయారు అని తప్పించుకున్నట్టుగా మాట్లాడుతున్నారండి. నిన్న మాకు డౌట్ వచ్చింది వీళ్ళ మీద. ఈరోజు చూసిన ఫోటో ప్రకారం చూసింది ఆయన 100% చంపేసి 100 బాయిలర్లు వస్తారండి. మొత్తం అంతా బ్లడ్ మొత్తం ముఖం అంతా కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఫోటో చూసి 100% ఇది వచ్చేనండి, ఇది ప్రమాదం అయితే కాదు. పోలీసులు ఏమంటున్నారు మీరు? పోలీసులకి అయితే నిన్న వరకు మాకు బాగా సహకరించారండి. మరి ఇప్పుడు ఏమంటారు మనకి తెలియదు కదా. నిన్న అన్నమైతే ఒక రోజులో మీకు అయితే చేసిస్తానండి అని చెప్పారు. ఈరోజు పేపర్లో కూడా వేయించారు. ఉదయం మళ్ళీ వాళ్ళే కూడా చెప్పారు, వాళ్ళే ఎంక్వైరీ చేసి పట్టుకున్నారండి కదా. అదండి పోలీసులు అయితే నిన్న వరకు మాకు బాగా స్పందన చేశారండి. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటంటే మాకు ఇంకా తెలియట్లేదు ఏమైంది. అది మొత్తం కంపెనీలో ఏదో జరిగింది, మొత్తానికి 100% కంప్లీట్ జరిగింది. అండ్ చంపడం కూడా వాస్తవం అండి, అది వాస్తవం. అది ప్రమాదం జరిగింది అయితే కాదండి. ప్రమాదం జరిగితే వాళ్ళు వెంటనే చెప్తారు కదండి. 2 రోజుల కింద జరిగింది కదండి. ఏదో చేసి అందులో దించలేదు, నిన్న ఏదో జరిగింది అక్కడ. లేకపోతే బాడీ ఇప్పటివరకు అలాగా ఉండడు కదండి, పీసుల కింద అయిపోతారు కదా. అంతే కదా. మొన్న నైట్ జరిగింది, ఈ రోజు వరకు బాడీ ఎలా ఉండేది అలా ఉన్నదంటే మరి నిన్న ఇప్పుడు ఏదో చేసి ఏదో సంథింగ్ చంపేసి ఏదో చేశారు. అది మావయ్య అండి, అమ్మ వాళ్ళ తమ్ముడు. అంటే ఆయన యాటిట్యూడ్ కూడా చాలా మిత్ర స్వభావంగా ఉంటుంది. చాలా బాగానే ఉంటాయి. ఎవరు పిలిచినా గొడవలు పడే మనసు కాదండి బాబు, పిలిస్తే పలుకుతాడు. ప్రధానంగా అంటే ఇంత కంపెనీ వాళ్ళు చంపేసి అందులో పడేయాల్సిన ఎటువంటి అనుమానాలు ఏం చెప్తారు మీరు కంపెనీ గురించి? వేరే కంపెనీ ఆఫర్ వచ్చిందండి, కంపెనీ ఆఫర్ వచ్చింది, అది కూడా వానికి తెలుసు. పెద్ద ఆయనకి, ఈయన పైన ఆయనకి తెలుసు. ఆయన కూడా సపోర్ట్ చేశారు, వెళ్ళిపో మళ్ళీ శాలరీస్ సరిగా రావడం లేదు, మీకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా వేరే దానికని ఆయనే కూడా రిఫర్ చేశారంట. అది కూడా వెళ్ళారు, మాట్లాడారు, అంత ప్యాకేజ్ అంతా ఓకే అయ్యాయి. వాళ్ళు కాల్ చేస్తామన్నారు. ఆ బండి పేపర్లు కూడా బండిలోనే ఉన్నాయి ఇంకా. మరి ఏం జరిగింది, ఎవరు ఏం చేశారో కూడా. ఇంటికి వచ్చేస్తానని ఒక 1/2 అవర్ ముందు వాళ్ళు మిస్సెస్ చెప్పిన మనిషి వెంటనే ఒక 1 అవర్లో అలా జరిగిందంటే ఏమనుకోవాలండి మనం? అంతే కదా. ఎలాంటి న్యాయం ఆశిస్తున్నారు ఈ విషయంలో? ఎంత ఇచ్చినా తండ్రి లోటు తీర్చలేరండి ఎవరో కూడా. అంతే, వాళ్ళు ఎంత ఇచ్చినా, కంపెనీ మొత్తం ఆస్తి ఇచ్చినా తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు. ఆ చిన్న పిల్లలండి వాళ్ళ అమ్మాయికి. అయితే ఈ సూర్యనారాయణ బంధువులు అయితే మట్టుకి వీళ్ళు గేట్లు అవి తోసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారో మనం చూస్తున్నాం. వీళ్ళు ఉదయం నుంచి అయితే ఇక్కడ పడిగాపులు కాసి నిన్నంతా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి చెప్తున్న కంపెనీ వాళ్ళు అయితే మట్టుకి వీళ్ళు ఈ బాయిలర్లో ఎప్పుడైతే ఆ బాడీ అయితే దొరికిందో వీళ్ళు బంధువులు అయితే మట్టుకి ఈరోజు ఉదయం నుంచి చాలా ప్రశాంతంగా కంపెనీ ముందు అయితే వెయిట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆవేశాలన్నీ కట్టలు తెంచుకొని నిజంగా ఆ గేట్లని తోసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు బంధువులు. అంటే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండే ఈ బంధువులు అయితే మట్టుకి వాళ్ళు ఆగ్రహాలు కట్టలు తెచ్చుకుంటున్నాయని చెప్పాలి. నిజంగా వీళ్ళంతా ఏం అభంశుభం తెలియని అందరితోనే చాలా మిత్రభేదంతో పాజిటివ్ యాటిట్యూడ్గా ఉండే సూర్యనారాయణ ఏమైంది, ఎందుకు అసలు చనిపోవాల్సిన అవసరం ఏముంది, ఈ కంపెనీలో చనిపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎందుకు కంపెనీ వాళ్ళు చెప్తున్నారని చెప్పి వీళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాం. పోలీసులు అయితే ఇక్కడ అంతా మోహరించారు. పోలీసులు అయితే మొత్తం సీసీ కెమెరాలు అయితే అన్నీ చూశారు. లోపలికి వెళ్ళిన సూర్యనారాయణ సీసీ ఫుటేజ్ బయటకు వెళ్ళిపోయేటట్టయితే మరి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ వదిలే ప్రసక్తి లేదండి. అంటే లోపలికి వెళ్ళే సీసీ ఫుటేజ్ ఉన్నది బయటకు వస్తే ఒకవేళ ఎందుకు లేదు, బయటికి రానేమో. ఆ బాడీ ఎలా జరిగింది ఏంటనేది పూర్తి వివరాలతో తెలియాలి మాకు. అది ఎంతమంది చేసి ఉంటారో అలాగా. ఇప్పుడు ఆ పిల్లలు లేడు, పిల్లల పరిస్థితి భార్యని ఎవరు చూస్తారు ఇప్పుడు? మంచిగా చాలా మంచాడండి, ఏమీ తెలియదు, ఉట్టి అమాయకుడేనండి.
ఆయన వయసు కూడా పెద్ద వయసు కూడా కాదు. అంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండే ఈ సూర్యనారాయణ అయితే మటుకి ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి బంధువులు అయితే తెలియజేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. అమ్మా ఏం చెప్తారు? చిన్న పిల్లలండి, పిల్లల పొద్దు కోసినారండి, చిన్న పిల్లలు. ఆ పిల్లలు చూస్తారు. అది కంపెనీకి దాని బాధ్యత పొందుతారు చంపించుకొని. ఈ కంపెనీ వాళ్ళే చనిపోతారు, ఇంకెవరు కాదండి. ఎల్లి మనిషి వెళ్ళి బయటికి రావాలి కదా, నేలకుండి ఎందుకు వెళ్తారండి?